ఇక్కడ కనిపిస్తున్న ప్రతి ఒక్కరు మొహాలు కూడా ఎవరో లాగేస్తున్నట్లు ఒక్కొక్కరు తమ ఫోన్ లోకి వెళ్లిపోతారు. ఇదంతా కూడా మ్యాగీ అనే వ్యక్తి కారణంగా జరుగుతుంది. ఆ సమయంలో అక్కడున్న పాస్టర్ భయపడి తప్పించుకోవాలని చూసినప్పుడు మ్యాగీ తన శక్తితో తిరిగి తన స్నానానికి పంపిస్తాడు. నిజానికి ఈ మ్యాగీ ఒక దయ్యం. అయితే లీసా అనే ఒక మనిషితో వివాహం చేసుకోవడానికి చర్చికి రావడం జరుగుతుంది. ఒకవేళ ఈ పెళ్లి కానీ జరిగితే దయ్యంగా ఉన్న తను తిరిగి మళ్ళీ మనిషిలాగా మారగలుగుతాడు. సరిగ్గా అదే సమయంలో పోలీసులు అక్కడికి చేరుకొని దయ్యాన్ని బంధించాలని చూస్తారు. ఈ క్రమంలో దయ్యం ఒక వింతైన శబ్దం చేయగా వారందరిలో కదలిక అనేది ఆగిపోతుంది. అయితే అంతా మంచిగా సాగిపోతుంది అనుకున్నప్పుడు ఒక మంత్రగత్తె ఆ చోటుకు వస్తుంది. నిజానికి మంత్రగత్తె దయ్యం యొక్క మొదటి భార్య. అయితే కోపంగా ఉన్న మంత్రగత్తె అక్కడ జరుగుతున్న పెళ్లిని ఆపడం కోసం వచ్చింది. మరోవైపు అక్కడున్న ఒక అమ్మాయి ఈ సమస్య నుండి ఎలా బయటపడాలని పుస్తకం ద్వారా తెలుసుకుంటుంది. ఆ ప్రకారం తన లిప్స్టిక్ సహాయంతో అక్కడ ఫ్లోర్ మీద బాక్స్ గీసి మధ్యలో 3 గీతలను గీస్తుంది. అప్పుడు ఉన్నట్టుండి ఒక డోర్ లాంటిది తెరుచుకోగా అందులో నుండి ఒక జీవి బయటకు వచ్చి మంత్రగత్తెను మింగిస్తుంది. అలానే మ్యాగీ తను చేసుకున్న అగ్రిమెంట్ నాశనం చేయడంతో ఉన్నట్టుండి బెలూన్ లాగా పెరిగిపోతాడు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.